తరలి వచ్చిన వసంతం కథ రచన శ్రీ పాలకొల్లు రామలింగస్వామి. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీ పాలకొల్లు రామలింగస్వామి ఆగస్టు 3, 1971 సంవత్సరంలో పార్వతీపురంలో జన్మించారు. ప్రస్తుతం అక్కడే నివాసం ఉంటున్నారు. బీఎస్సీ బీఈడీ వరకు చదివారు. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా పెదబొండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేస్తున్నారు. 1989 సంవత్సరంలో ఆంధ్రభూమి దినపత్రిక నేటి కథ శీర్షికలో తొలి కథ లాభసాటి వ్యాపారం అచ్చయ్యింది. సుమారు 80 కథల వరకు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు బహుమతులు కూడా పొందాయి. కొత్త బతుకు, కవుకు దెబ్బలు కథా సంకలనాలు వెలువరించారు. కారా, రావిశాస్త్రి, చాసో, కేఎన్వై పతంజలి అభిమాన రచయితలు. కథ అనేది మంచికి అపకారం, చెడుకు ఉపకారం చేసేదిగా ఉండకూడదనే రావిశాస్త్రి దృక్పథాన్ని తన కథల్లో బలంగా చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు. వీరికి రాయడం కంటే చదవడం అంటేనే ఇష్టం. ఆమె నన్ను ఎప్పటికీ క్షమించదు. రమాకాంత్. సెప్టెంబర్ 3, 2023 సంవత్సరం సాయంత్రం 4 గంటలు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి నేటికి 3వ రోజు. రియల్లీ సర్ప్రైజింగ్. భూమి మీద నాకింకా నూకలున్నందుకు ఆనందించాలో విచారించాలో తెలియడం లేదు. నాలో ఇప్పుడు ఎలాంటి ఆశలు గాని అసంతృప్తులు గాని లేవు. డాక్టర్ నోటి వెంట వచ్చిన ఆ 3 ముక్కలు నా చెవిన పడ్డాక మనసు తేలికయింది. ఇక ఏ గొడవ లేదు. రోజులు లెక్క పెట్టుకుంటూ కాలం గడిపేయాల్సిందే. చివరి రోజుల్లో మనిషికి తనకు బాగా దగ్గరైన మిత్రులు గాని శత్రువులు గాని గుర్తొస్తుంటారట. అందుకనేమో నాలో ఇప్పుడు ఆలోచనలు. 56 ఏళ్ల నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు. 100 చిత్రాల్లో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, బహుభాషా చిత్రాల్లో నటించాను. అవార్డులు ఎన్నో గెలుచుకున్నాను. పేరు, గౌరవం, డబ్బు, సెలబ్రిటీ స్టేటస్ ఇవేవీ నాకు తెలియనివి కావు. వేషాల కోసం ప్రొడక్షన్ హౌస్ల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగాను. వెన్ను తట్టి ప్రోత్సహించిన వాళ్లకంటే తిరస్కరించిన వాళ్లే ఎక్కువ. తర్వాత వాళ్లే నా డేట్స్ కోసం నా ఇంటి చుట్టూ తిరగడం నేను ఎరుగుదును. దానికి నేనేం గర్వంగా ఫీల్ అవ్వను. ఎందుకంటే ఎవరి టైం ఎప్పుడొస్తుందో చెప్పలేం కదా. కానీ ప్రతినాయక పాత్రల్లో ఆదరించి నన్ను స్టార్ని చేసిన ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రం ఎప్పటికీ మరిచిపోను. అందుచేత కృతజ్ఞతలు చెప్పాల్సి వస్తే అది మొదట ప్రేక్షకులకే, తర్వాత సినీ రంగానికి. పరిశ్రమలోని ఎందరో ప్రముఖులు, వారితో గల స్నేహాలు, నైట్ పార్టీలు నాకు కొత్త ఫిలాసఫీని పరిచయం చేశాయి. చివరకు అదే నా జీవితాన్ని తలకిందులు చేసింది. లోపలికి ఎవరో వచ్చినట్టున్నారు. మంచంపై నిస్తేజంగా పడున్న నేను కళ్ళు తెరిచి చూశాను. నా భార్య లత. ఆమెతో పాటు ఎవరో 2 పరిచయస్తులు. నా అచేతనావస్థను చూసి సన్నగా వాళ్లలో గుసగుసలు. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు? అంతా అతని కర్మ. అతని కర్మ కాదు, ఆమె చేసిన కర్మ. అవన్నీ ఇప్పుడు ఎందుకులే. మాటలు ఆగిపోయాయి. లతకు ధైర్యం చెప్పి వాళ్ల మానను వాళ్లు వెళ్ళిపోయారు. వారి సంభాషణలో దొర్లిన ఆమె మాత్రం ఈమె కాదు. ఆమె ఒకప్పటి నా కలల ప్రపంచం, నా జీవన మాధుర్యం. 25 ఏళ్ల నాటి ఆమె జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా నాలో. తన తమిళ చిత్రంలోని హీరోయిన్ పాత్ర కోసం నాట్యం తెలిసిన అమ్మాయి గురించి నా దర్శక మిత్రుడొకడు అన్వేషిస్తున్న కాలం అది. అంతకు మునుపు రవీంద్ర భారతిలో నాట్య ప్రదర్శనతో అమితంగా ఆకట్టుకున్న ఓ అమ్మాయి చప్పును గుర్తొచ్చింది. ఆమె పేరు మధురిమ. ఆమె వివరాలను కనుక్కొని అతనికి పంపించాను. ఆమె హీరోయిన్గా సెలెక్ట్ అయ్యి నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ కృతజ్ఞతాభావంతో ఓ రోజు ట్రీట్ ఇస్తానని రెస్టారెంట్కి ఆహ్వానించడంతో వెళ్ళాను. ఒకే టేబుల్పై ఎదురెదురుగా కూర్చుని దగ్గరగా అలా చూడటం అదే తొలిసారి. విరిసిన మందారంలా స్వచ్ఛంగా, ముగ్ధ మనోహరంగా ఉందామె. చెప్పండి, ఏం తీసుకుంటారు? తేనెలొలుకుతున్నట్టు మధురంగా వినిపించింది ఆమె గొంతు. ఏదైనా చెప్పండి, నో ప్రాబ్లం అన్నాను. అయితే నాకిష్టమైనవన్నీ చెప్పేస్తా, పర్వాలేదా అంది. సమ్మోహనమైన ఆమె నవ్వు నాలోని సీరియస్నెస్ని బద్దలు కొట్టింది. నవ్వాను. తొలిసారి మనసు నిండుగా. ఆర్డర్ చేసినవి వచ్చాయి. తింటున్నంతసేపు వసపిట్టలా మాట్లాడుతూనే ఉందామె. సొట్టబుగ్గల నడుమ ఆమె నవ్వు ముత్యాలహారంలో తళుక్కుమంటోంది. కలువ కళ్ళ ఆమె ఓరచూపు అయస్కాంతంలా ఆకర్షిస్తూనే ఉంది. ఆమెతో గడిపిన ప్రతి క్షణం అద్భుత ఊహాలోకంలో హాయిగా విహరిస్తోన్న ఆనంద పరవశం. ప్రేమిస్తున్నానని చెప్పేశాను ఒకరోజు. ఆమోదించిందామె.
ప్రపంచానికి చక్రవర్తినైనంత సంబరం నాలో. ఫోన్ కబుర్లు, షికార్లు, లాంగ్ డ్రైవుల ద్వారా ఒకరి సాన్నిహిత్యాన్ని ఒకరు ఇష్టపడేవాళ్లం. అప్పటికే పరిశ్రమలో మాపై రకరకాల కథనాలు ఇద్దరి ఇళ్ల వరకు పాకాయి. అభ్యంతరాలేవి ఇటువైపు నుంచి లేవు. కానీ ఆమెకు నా మీద ఒకే ఒక్క విషయంపై అభ్యంతరమో ఆగ్రహమో గాని తీవ్రంగా ఉండేది. ఎన్నోసార్లు దాన్ని బహిరంగంగా ప్రదర్శించింది. నన్ను మార్చాలని చూసింది. సున్నితంగా హెచ్చరించింది. మగాణ్ణి కదా, అహం గ్రహించలేకపోయాను. ఆ రోజు కార్తీక పౌర్ణమి, తన పుట్టినరోజు. టెర్రస్ నుంచి విశాఖ సాగర తీరం ఉరకలేస్తూ కనిపించసాగింది. పండు వెన్నెల వెలుగుల్లో ఇసుక తిన్నెలు బంగారు వర్ణంతో మెరుస్తున్నాయి. వీటన్నిటి సమక్షంలో తన పుట్టినరోజు వేడుక ఒక మధుర స్మృతిలా జరుపుకోవాలనేది మధు చిరకాల కోరిక. అది నెరవేరేసరికి రాత్రి 9 అయింది. టేబుల్పై డిన్నర్ ఐటమ్స్ ఉన్నాయి. మధు, ఇక భోంచేద్దామా? అదుపు తప్పి తడబడిన మాటకు నా వైపు దూరం నుంచి సీరియస్గా చూసిందామె. ఆకలిగా లేదు, నువ్వు భోంచెయ్యి అయిష్టంగానే అంది. ఏ, ఎందుకని? తిలానం లేదు. ముఖంలోని గాంభీర్యం గొంతులో చేరి కఠినంగా వినిపించింది. పోనీ నేను తినిపించనా? ఎందుకు? నీ నోటి నుంచి వచ్చే వాసన భరించి తినడం కన్నా ఖాళీ కడుపుతో పడుకోవడం బెటర్. విసిరిన ఈటెలా వచ్చిపడిన ఆమె సమాధానానికి మత్తు దిగిపోయింది. కిందకు వెళ్లి సాయంత్రం నేను చేసిన ఘనకార్యం ఏమిటో గుర్తొచ్చింది. సారీ మధు అన్నాను. మందు మానేస్తానని చేసిన ప్రామిస్ సంగతి గుర్తుందా? ఆవేశంగా అంది. ఉంది, కానీ ఈ రోజు నీ పుట్టినరోజు కదా అని నసిగాను. నీకెన్నిసార్లు చెప్పాలి డ్రంకర్డ్స్ అంటే నాకు అసహ్యమని? అయినా నువ్వు మారడం లేదు. మారతావనే నమ్మకం కూడా లేదు. నీలాంటి వాడిని ప్రేమించినందుకు సిగ్గుపడుతున్నా. కళ్ళలో చేరిన సన్నటి కన్నీటి పొరను మునివేళ్లతో తుడుచుకుంటూ అంది. మధు, ఈ ఒక్కసారికి నమ్ము ప్లీజ్, చిన్నపిల్లాడిలా అభ్యర్థించాను. లేదు రమా, ఈ రోజు నుంచి మందు మానేస్తానని ఇదే లాస్ట్ ప్రామిస్ అని చెప్పి మరీ ఈ పని చేసేవంటే నేనెలా నమ్మేది? ఇదిగో నువ్విచ్చిన గొలుసు, నాకు అవసరం లేదు, గుడ్ బై. గొలుసును నా చేతిలో పెట్టి రూంలోకి వెళ్ళి తలుపేసుకుంది. ఎంతసేపు పిలిచినా బతిమాలినా స్పందన లేదు. ఉండుండి వినిపిస్తోన్న ఆమె ఏడుపు తప్ప. ఉదయాన్నే రూమ్ ఖాళీ చేసి నాకంటే ముందు వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుంచి నన్ను కలవడానికి కానీ మాట్లాడడానికి కానీ ఇష్టపడలేదు. సెట్లో కనిపించిన మనిద్దరి ఆలోచనలు వేరు, మనస్తత్వాలు వేరు, అవి కలవ్వు, మర్చిపో నన్ను అని కటువుగా చెప్పేసి దూరం పెట్టేసింది. నిర్వీర్యుణ్ణయ్యాను. నాలో సగభాగం తెగిపడినట్టుగా కుంగిపోయాను. నిజమే, తప్పు నాదే. తన ఇష్టాలను ఏమాత్రం పట్టించుకునే అబ్బాయిని ఏ అమ్మాయి అయినా ఎందుకు ఇష్టపడాలి? డిప్రెషన్లో కూరుకుపోయాను. పెళ్లి అయితే నాలో మార్పు వస్తుందని భావించిన అమ్మ పెళ్లి చేసుకోమంది. ఆమె సంతోషం కోసం పెళ్లి చేసుకున్నాను. 3 ఏళ్లకు నాకు కొడుకు. మధురమ గురించిన సమాచారం పత్రికల ద్వారా కొన్నాళ్లకు తెలిసింది. హీరో అభిజిత్ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, అతని భార్యగా జూబ్లీహిల్స్లోని ఖరీదైన భవంతిలో మహారాణిలో ఉంటోందని విన్నాక నాకేం బాధ అనిపించలేదు. తనపై కోపం కూడా రాలేదు. జీవితం తనది. దాన్ని ఎప్పుడు ఎవరితో ఎలా పంచుకోవాలో నిర్ణయించుకునే హక్కు ఆమెది. తనేం చిన్నపిల్ల కాదు కదా. కానీ ఎంతో ఇష్టంగా ప్రేమించిన మధురిమ జ్ఞాపకాల్ని ఎన్నాళ్లైనా వదులుకోలేకపోయాను. ఆమెతో పంచుకున్న ప్రేమ కబుర్లు చేసే గాయాల నుంచి తప్పించుకోలేకపోయాను. అదే నా పొరపాటు. నటనలో ఏకాగ్రత పోయింది. షూటింగులకు గైర్హాజరయ్యేవాణ్ణి. రోజులు కాదు, నెలలు. కొత్త తరంతో పోటీలో వెనకబడిపోయాను. అవకాశాలు కరువైపోయాయి. పార్టీలు ఎక్కువయ్యాయి. తాగుడికి బానిసైపోయాను. భరించలేక మంచం పట్టి చనిపోయింది అమ్మ. లివర్ పూర్తిగా, కిడ్నీలు పాక్షికంగా దెబ్బతిన్నాయని, నేనిక బతకడం కష్టమని డాక్టర్లు తేల్చేశారు. వారం రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు. అందరూ వచ్చి చూసిపోతున్నారు. చనిపోయేలోగా మధును ఒకసారి చూడాలని, వీలైతే మాట్లాడాలని ఎక్కడో మనసు మూలల్లో కోరిక ప్రబలంగా ఉంది. అయినా నా పిచ్చిగాని తనిక్కడికి వస్తుందా? మనసారా మాట్లాడుతుందా? ఇది జరిగే పనేనా? నా భార్య లత చాలా మంచిది. నా గురించి, మధురముతో నాకున్న అఫైర్ గురించి తెలిసే పెళ్లికి సిద్ధపడింది. ఎప్పటికైనా ఈ వ్యసనం నుంచి బయటపడి మారతాననేది ఆమె నమ్మకం. వమ్ము కావడానికి ఎంతో కాలం పట్టలేదు. అయినా సరే నన్ను ఆమె ఏనాడూ తక్కువగా చూడలేదు. నా అభిమానిగా అది ఆమె గొప్పతనం. అందుకు సదా ఆమెకు రుణపడి ఉంటాను. స్వతహాగా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్.
ఆ సంపాదనతోనే కుటుంబ బాధ్యతను తన నెత్తికెత్తుకుంది. కొడుకుని చదివించింది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో దర్శకత్వ శిక్షణ ఇప్పించింది. వాడి ప్రయత్నాలేవో సాగుతున్నాయి. ఎప్పటికైనా వాడిని దర్శకుడిగా చూడాలనేది మా ఇద్దరి కల. అది ఎప్పటికి నెరవేరుతుందో, మా ప్రయత్నాలు ఎంతవరకు సఫలం అవుతాయో, నా ప్రాణం ఎంతవరకు నిలుస్తుందో కాలమే సమాధానం చెప్పాలి. నిజాయితీ లోపించిన ప్రేమ ఎప్పటికీ సఫలం కాదు. మధురిమ. సెప్టెంబర్ 20, 2023 సంవత్సరం ఉదయం 12 గంటలు. హలో మధు, చెప్పండి. నీకీ విషయం తెలుసా? ఏంటి, రమాకాంత్ చనిపోయాడట? ఈజ్ ఇట్ ట్రూ? ఎస్. ఎప్పుడు? నిన్న సాయంత్రం 4 గంటలకు వాళ్ళింట్లోనే. మై గాడ్, ఎంత ఘోరం! కంట్రోల్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. ఎంతైనా నీ మాజీ లవర్ కదా. ఎప్పటిలాగే సూదుల్లా గుచ్చే అతని మాటలు బాధ అనిపించలేదు. నాకివి మామూలే. అంతేకాదు, ఒకప్పుడు మన కోస్టార్, అది మర్చిపోకు. మనసు రాయి చేసుకుని ఉండలేం కదా నీలాగా. నా వైపు కౌంటర్ ఇచ్చి ఫోన్ పెట్టేశాను. టీవీ ఆన్ చేశాను. రమాకాంత్ మరణ వార్త ప్రసారం అవుతోంది. కృష్ణానగర్లోని అతనింట్లో ఫ్రీజర్లో ఎముకల పోగులా అతని శరీరం. చుట్టూ అతని బంధుమిత్రులు. కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఎలా ఉండేవాడు రమాకాంత్? 6 అడుగుల ఎత్తుతో, బలిష్టమైన దేహం, చురుకైన కళ్లతో, ఎలాంటి పాత్రనైనా కొట్టి పిండి చేయగల సత్తాతో అతని వెరైటీ విలనిజానికి ప్రత్యేక అభిమాన వర్గం ఉండేది. సినిమాల్లో ఎంత క్రూరంగా ఉంటాడో బయట అంత సౌమ్యుడు. శత్రువుకైనా సాయం చేసే మనస్తత్వం. చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే పిచ్చి. ఆ ఇష్టంతోనే 5 ఏళ్లు కష్టపడి కూచిపూడి నేర్చుకుని ప్రదర్శననివ్వడం మొదలుపెట్టాను. ఒక డాన్స్ ప్రోగ్రాంలో నన్ను చూసిన రమాకాంత్ ఓ తమిళ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సంప్రదించారు. అమ్మకి ఇష్టం లేకపోయినా నా బలవంతం మీద సరేనంది. ఆ సినిమా సక్సెస్ అయ్యి సుమారు 25 సినిమాల్లో నటించాను. రమాకాంత్తో ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఎక్కడికి వెళ్లాలన్నా, ఏ ఫంక్షన్కి హాజరవ్వాలన్నా కలిసి వెళ్లి కలిసే వచ్చేవాళ్లం. ఆ చనువును ఎప్పుడూ ఆసరాగా తీసుకోలేదు. అమ్మకు అతనంటే అభిమానమే. అందుకే అతన్ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డాను. కానీ అతనికి ఒకే ఒక బలహీనత, ఆల్కహాల్. ఏమాత్రం ఖాళీ దొరికినా స్నేహితులతో మందు పార్టీకి తొలి ప్రాధాన్యత. మానేయమని ఎన్నోసార్లు చెప్పాను, బతిమాలాను. పరిశ్రమలో మనుగడ సాగించాలంటే అందరితో టచ్లో ఉండాలి, కలిసిమెలిసి తిరగాలి, కనుక పార్టీలు తప్పవు అనే ఒక విచిత్ర వాదనను వినిపించేవాడెప్పుడు. అదే నిజమైతే సినిమాలు మానేయి, సంపాదించిన దాంతో ఏదైనా బిజినెస్ మొదలుపెట్టు, జీవితాంతం నేను నీకు తోడుంటాను అని చాలాసార్లు హామీనిచ్చాను. అతను పట్టించుకోలేదు. అమ్మ బెంగాలీ, నాన్నది ఇక్కడే. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. డాడీకున్న తాగుడు వ్యసనం వల్ల అమ్మ ఎంత బాధపడిందో, ఎన్ని ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొందో నాకు తెలుసు. అందుకే తాగేవాళ్లంటే నాకు భయం, అసహ్యం. మందు మానేస్తానని ఎన్నోసార్లు రమాకాంత్ మాటిచ్చాడు. కానీ కట్టుబడి లేడు. అందుకే అతన్ని పూర్తిగా నమ్మలేకపోయాను. ఎక్కడైనా నమ్మకం, ప్రేమ ఉన్నచోటే కదా అభిమానం, ఆరాధన ఉండేవి. వాళ్ళమ్మ కూడా ఈ విషయంలో చేసేదేం లేదని చేతులెత్తేసింది. నా మనసు విరిగిపోయింది. నా నిర్ణయాన్ని అతనితో కరాఖండిగా చెప్పేశాను. అది నా పుట్టినరోజు నాడే. అలా చెప్పడానికి నాలో నేనెంత వేదన పడ్డానో మరచిపోవడం అతనికే కాదు, నాకు కష్టమే. కానీ తప్పదు. నేను చాలా ప్రాక్టికల్. ప్రేమ పేరిట భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేంత పిచ్చితనం నాలో లేదు. ఆ తర్వాత అతని ఇల్లు ఎక్కడికో మార్చాడట. అదెక్కడో కూడా నాకు తెలియదు. కొన్నాళ్లకు హీరో అభిజిత్ లవ్ ప్రపోజల్ తెచ్చాడు. అతన్ని పెళ్లి చేసుకున్నాను. మరో ఏడాదికి అబ్బాయి పుట్టాడు. వాడిప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుంటున్నాడు. నా భర్త చెడ్డవాడు కాదు, అలాగని మంచివాడు కాదు. అతనొక మగాడు అంతే. రమాకాంత్తో నా ప్రేమ వ్యవహారాన్ని ముల్లులా గుచ్చుతూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. అమ్మాయిలతో అతనికి గల సంబంధాల్ని ప్రశ్నించినప్పుడల్లా. రమాకాంత్ పూర్తిగా మద్యానికి బానిసయ్యాడని, భార్య సంపాదనతోనే ఇల్లు నడుస్తోందని తెలిసి చాలా బాధపడ్డాను. చేయి దాటిన పరిస్థితిని ఎవరు మాత్రం చక్కదిద్దగలరు? కేవలం సానుభూతి చూపించడం తప్ప. అతనలా మారడానికి కారణం నేనేనని ఎక్కడెక్కడో విని ఎన్నో రోజులు కుమిలిపోయాను. అతనికి ఆ వ్యసనం నా మూలంగా అవ్వలేదు. దాన్ని నేను ప్రోత్సహించనూ లేదు. అలాంటప్పుడు నన్నెలా నిందిస్తారు? మనుషులు గాని, బంధాలు గాని దక్కనప్పుడు కలిగే దుఃఖాన్ని భరించగలిగే మానసిక స్థితి లేదని తెలిసినప్పుడు మనిషి ఎంత జాగ్రత్తగా ఉండాలి?
సంబంధాల్ని ఎంత సున్నితంగా నేర్పగలగాలి. ఒక పక్క భర్త ప్రవర్తనకు, మరో పక్క లోకం అపవాదుకు మధ్యన నలిగిపోతూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఆ మానసిక ఒత్తిడి నుంచి త్వరగా బయటపడి నగరంలోని ఒక రిచెస్ట్ ఏరియాలో డాన్స్ స్కూల్ పెట్టాను. డాన్స్ చేస్తూ, చూస్తూ, నేర్పిస్తూ ఏళ్లుగా కోల్పోయిన నన్ను నేను అక్కడ పొందుతున్నాను. వారం క్రితం మేమిద్దరం నటించిన తొలి చిత్రాన్ని 25 ఏళ్లు నిండిన సందర్భంగా రిలీజ్ చేశారు. ఐమాక్స్ థియేటర్లో మళ్లీ ఆ సినిమా చూసి నాటి షూటింగ్ అనుభూతుల్ని, మధుర స్మృతుల్ని ప్రెస్ మీట్ పెట్టి అందరం పంచుకున్నాం. మెయిన్ విలన్ ఒక్క రమాకాంత్ తప్ప. అతను తీవ్ర అనారోగ్యంతో బయటకు రాలేని స్థితిలో ఉన్నాడని తెలిసి హృదయం ద్రవించింది. అతని చిరునామా ఎలాగోలా తెలుసుకుని చూసి రావాలనిపించింది. అంతలోనే హఠాత్తుగా ఈరోజు మరణ వార్త. రమాకాంత్ సార్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసామమ్మా. డ్రైవర్ అన్న మాటతో ఈ లోకంలోకి వచ్చాను. కారు దిగి చుట్టూ చూశాను. జనంతో రద్దీగా ఉంది. అభిజిత్కి కాల్ చేశాను. రమాకాంత్ చివరి చూపు కోసం వెళ్తున్నానని, రావడం లేట్ అవుతుందని చెప్పి కాల్ కట్ చేశాను. లేకపోతే అట్నుంచి ఏ జవాబు వస్తుందో నాకు తెలుసు. అది వినడం నాకు ఇష్టం లేదు. జనాల్ని తప్పించుకుంటూ లోపలికి నడిచాను. ఇంటి బయట టెంట్ వేసుంది. రమాకాంత్ అంతిమ సంస్కారం పూర్తయినట్టుంది. బాధ అనిపించింది. గది మూలన అతని ఫోటో, దాని కింద దీపం వెలుగుతూ ఉంది. లీలగా వినిపిస్తూ ఉన్న బంధువుల రోదనను తప్ప ఇల్లంతా ప్రశాంతం. నన్ను చూడగానే వచ్చారా అన్నట్టుగా చూసింది అతని భార్య. బాగా తెలిసిన వాడిలా కుర్రాడొకడు నన్ను లోపలికి తీసుకెళ్లాడు. విశాలమైన రూంలో షెల్ఫ్లో షీల్డ్లు, ఫోటోలు, సన్మాన పత్రాల మొమెంటోలు, కొన్ని పెయింటింగ్స్ కొలువుతీరున్నాయి. మరోపక్క నా బస్ట్ సైజ్ రూపం వాటర్ పెయింట్ ఒకటి గోడపై ఉంది. పుట్టినరోజున నేను తిరిగిచ్చిన గోల్డ్ చైన్ పూదండలా దానిపై వేలాడుతోంది. అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది, దురదృష్టం తలుపు తీసే వరకు తడుతూనే ఉంటుందట. ఆ అదృష్టం నేను చేజార్చుకున్న నీ సాహచర్యం, దురదృష్టం నన్ను కౌగిలించుకున్న ఈ వ్యసనం. మధు, క్షమించానని ఒక్క మాట చెప్పవు అని పెయింటింగ్ కింద రాసి ఉంది. చదివేసరికి గుండె పిండేసినట్టయింది. కనుకొలకుల్లో నీళ్లు. స్వచ్ఛమైన, నిర్మోహమైన ప్రేమ కోసం జీవిత పర్యంతం పరితపించి ప్రాణాలొదిలిన ప్రియసకుడా, ఇదే నా కన్నీటి నివాళి. మనస్ఫూర్తిగా మన్నించా. వెళ్ళిరా ప్రియనేస్తమా, వేచి ఉంటా మరు జన్మలో నీ కోసం. నా మనసు ఆర్తిగా రోధించింది. డాడీ ఎప్పుడూ మీ గురించి చెప్తుండేవారండి. యు ఆర్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్ అన్నాడు ఆ కుర్రాడు. ఆ కుర్రాడెవరో అప్పుడు అర్థమైంది. కళ్ళు తుడుచుకుని నిశ్చితంగా అతన్ని చూశాను. యుక్త వయసు రమాకాంత్ కనిపించాడు. పేరు హరీష్ అని చెప్పాడు. అతనితో చాలాసేపు మాట్లాడాను. మూగగా ఏడుస్తున్న రమాకాంత్ భార్య దగ్గరికి వెళ్ళాను. చనిపోయారనే వార్త ఈరోజు ఉదయమే తెలిసింది. అసలు రమాకాంత్ పరిస్థితి విషమంగా ఉందని ఈ మధ్య విన్నాను. వద్దామని అనుకునే లోపే ఇలా. ఆఖరికి చివరి చూపు కూడా దక్కలేదు. వేదనగా అన్నాను. నా వైపే నిశ్చలంగా చూస్తూ వింటోందామె. ఆయన ఉన్నప్పుడు కలిసి ఉంటే బావుండేదండి, ముక్తసరిగా అందామె. కళ్ళు దించుకున్నాను. ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం. తర్వాత ఆమెతో మాట్లాడాను. ఈ లోపల కాఫీ తెచ్చిచ్చాడు హరీష్. తాగడం మొదలుపెట్టాను. హరీష్, నీకు గుడ్ న్యూస్, ఇందాక మేడం చెప్పారు అందామె. తెలుసన్నట్టు చిన్నగా నవ్వాడతను. తల్లి కొడుకుల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. ఆ వెలుగు నాలో కూడా కొంత ప్రసరించింది. స్తబ్దత, నైరాశ్యం ఒక్కసారిగా మాయమై రిలీఫ్గా అనిపించింది. లేచి నిలబడ్డాను. రేపు ఆఫీసులోనే ఉంటాను, హరీష్ని పంపించండి. అతనిదే ఆలస్యం. మా బ్యానర్లోనే, నేనే ప్రొడ్యూసర్ని. అతన్ని దర్శకుడిని చేసే బాధ్యత నాది, సరేనా అన్నాను. అంతకుముందు ఇద్దరితో చెప్పిన మాటను మళ్లీ ఒక్కసారిగా నిర్ధారిస్తున్నట్టుగా. ఆమె నా 2 చేతుల్ని తన గుప్పిట్లోకి తీసుకుని కళ్ళకద్దుకుంటూ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అంది. ఆమె గొంతు సన్నగా వణికింది. కారెక్కి కూర్చుని చూస్తే ఆమె చెంపలపైనే కాదు, నా 2 చేతులపైన కూడా ఆమె కన్నీటి బొట్లే. మీరింతవరకు తరలి వచ్చిన వసంతం కథ విన్నారు. రచన శ్రీ పాలకొల్లు రామలింగస్వామి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ సాక్షి పండేలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు.
సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి